నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కూటమి ప్రభుత్వంలో విశాఖ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి పెందుర్తి, వెంకటాద్రి నగర్, దగ్గువానిపాలెం, జనచైతన్య లేఅవుట్ ప్రాంతాల్లో సుమారు 7 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని మంచినీటి పైప్ లైన్లను ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. క్రమం తప్పకుండా వారంలో 2 సార్లు అయినా 5 కోట్లు, 6 కోట్లు, 7 కోట్లు తగ్గకుండా మనం ఓపెనింగ్లు కానీ లేకపోతే భూమి పూజ కార్యక్రమాలు కానీ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఇది ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంటు. ప్రజలకి ఎంతో కాలం నుంచి ఉపశమనం రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పార్కులు కానీ, టెంపుల్స్ దగ్గర ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ అభివృద్ధికి, ఈ ప్రజల మన్ననలు పొందే విధంగా ఈ కార్యక్రమాలకి గౌరవ మేయర్ పీలా శ్రీనివాస్ గారు మేయర్ అయిన తర్వాతే ఊపందుకుందన్న విషయం వాస్తవం. గతం నుంచి 2 సంవత్సరాల నుంచి జరిగింది ఒక ఎత్తు, పీలా శ్రీను గారు మేయర్ అయిన తర్వాత జరిగింది ఒక ఎత్తుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనస్ఫూర్తిగా మేయర్ గారిని అభినందిస్తూ, మరి మా కార్పొరేటర్లు కానీ, మా మేయర్ కానీ సహకారంతో అందరం కలిసి ప్రజలతో శభాష్ అనిపించుకునే విధంగా చేస్తాం. భవిష్యత్తులో కూడా మీకు చేస్తామని భావిస్తూ, ఎక్కడా కూడా నాకున్న ఇంకా 3 సంవత్సరాలు 2 నెలల్లో కానీ మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్ జరిగి మా కౌన్సిల్ తర్వాత అలు పెరగకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ జనరల్ ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చే టైంకి ఒక్క కార్యక్రమం కూడా ఈ వార్డులోనే మిగులుందనే మాట అడగకుండా ప్రజలకి చేస్తామని మాటిస్తూ శంకుస్థాపనలు కానీ, వాటర్ సప్లై స్కీమ్ కానీ అన్నీ గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నేను ఆయన కలిసి, ఎందుకంటే ఒక అన్నదమ్ములుగా ఈ నియోజకవర్గంలో జనసేన సీట్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా అభివృద్ధి మీద ప్రధానంగా తమ్ముడల్లా అక్కడ ఉండిపోయిందని కానీ చెప్పడం కానీ, లేకపోతే అన్న ఇది ఉండిపోయిందని చెప్పి ఈవేళ అభివృద్ధిలో ఈ నియోజకవర్గంలో ఎంతైతే అభివృద్ధికి మాకు సహకరించిన ప్రజల ద్వారాగా మేము చేశామో, అలాగే విశాఖపట్నంలో కూడా అన్ని వార్డులో కూడా ఈవేళ కూడా ప్రతి వార్డులో కూడా ఈవేళ 4 వార్డులో నాకు అవ్వకపోయినా అక్కడున్న ఎమ్మెల్యేలు కూడా కౌరికాయ కొట్టి 12 కోట్లు శంకుస్థాపనలు ఈరోజు అవుతున్నాయి. ప్రతిరోజు కూడా నా అదృష్టం, భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి వర్క్ చేసే విధానంలో ఈవేళ భాగస్వాములు అవుతాడు. నా వార్డులో కూడా ఈరోజు కొబ్బరికాయలు కొట్టడం కాదు, ప్రధానంగా ఏదైతే గొర్రెల కొంపలు ఉన్నాయో ఈరోజు వరకు వాటర్ సప్లై లేదు. ఫస్ట్ టైం ఆ ఏరియాకి రైల్వే నుంచి పేమెంట్ కట్టి కానీ, నూతనంగా వాటర్ ఇన్ని సంవత్సరాల నుంచి కార్పొరేషన్లో కలిసిన వాటర్ లేని ఏరియాకి వాటర్ ఇస్తున్న సొత్తు కూడా నాకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఉన్నది. ఎందుకంటే లేని లైన్ని రప్పించడమే అది నాయకుడి బాధ్యత. అది ఎమ్మెల్యే గారు నాకు సహకారంతో అక్కడ పూర్తి చేసాం. దాన్ని కూడా ఇప్పుడు శంకుస్థాపన చేస్తాం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.